లాస్ ఏంజల్స్లో సదర్న్ కాలిఫోర్నియా తెలుగు సంఘం విమెన్స్ డే సందర్భంగా త్రోబాల్ సెమీఫైనల్స్ నిర్వహించింది. ఆటల పోటీలతో పాటు వంటల పోటీలలోనూ మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. ఏప్రిల్ 20న జరిగే ఉగాది సంబరాలలో విజేతలకు ప్రైజ్ ఇవ్వనున్నారు. నాతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉన్నారు. బుచ్చిరెడ్డి గారు, జైపాల్ గారు, రమేష్ గారు, రామకృష్ణ గారు అండ్ బయ్యప్ప గారు. సో ఈ త్రోబాల్గా వచ్చి ఎల్ఏ ఆరెంజ్ కమిటీలో థ్యాస్ సిగ్నేచర్ స్పోర్ట్. అది గత కొన్నేళ్ళ నుంచి చాలా ఘనంగా సక్సెస్ఫుల్ కండక్ట్ చేస్తూ వస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త టీమ్స్ వస్తున్నాయి. సో ఇట్స్ బీన్ రిసీవింగ్ అ గ్రేట్ రెస్పాన్స్. సో ఈ ఈవెంట్కి చాలామంది హెల్ప్ చేశారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, అందరూ చూడడానికి కూడా వచ్చారు. వాళ్ళ ఫేవరెట్ టీమ్స్కి చీర్ చేస్తున్నారు. లాస్ ఏంజల్స్ నగరంలోని ఇర్వైన్ ప్రాంతంలో మహిళా త్రోబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఒక సిగ్నేచర్ ఈవెంట్ అండి. టాస్క్ ప్రతి సంవత్సరం ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించడానికి, కేవలం వాళ్ళను ఆఫీసు వంటగదే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళు రాణించాలన్నట్టుగా, క్రీడల్లో ముఖ్యంగా వేరు రేట్లో అని టాస్క్ స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్. సో చాలా సక్సెస్ఫుల్గా గత 5 సంవత్సరాలుగా జరుగుతుందండి. సో ఈ సంవత్సరం కూడా ఎన్నో చక్కని టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. ఎంతో బాగా జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ సహకరించిన మన వాలంటీర్స్, ఈసీ కమిటీ, డోనర్స్ అండ్ పార్టిసిపేట్ చేసిన టీమ్స్ అన్నిటి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో అలాగే ఇటువంటి టోర్నమెంట్లు ముఖ్యంగా ఉమెన్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ముందు చాలా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా ఈరోజు ఎంతో ఎనర్జెటిక్ అండ్ ఎగ్జైటింగ్ ఈవెంట్ ఉమెన్ త్రోబాల్ కండక్ట్ చేస్తుంది. ఇది ఇప్పటికే మేము 5-6 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ టీమ్స్ కూడా సంఖ్య పెరుగుతూ వచ్చింది. సదర్న్ కాలిఫోర్నియాలో ఈ వెదర్ అవుట్డోర్ ఈవెంట్స్కి చాలా బాగుంటుంది. అందులో టాస్క్ సిగ్నేచర్ ఈవెంట్. ఇక్కడ వచ్చిన ప్రేక్షకులు కూడా దే ఆర్ ఆల్ వెరీ ఇన్వాల్వ్డ్. ద హోల్ ఫ్యామిలీస్ ఆర్ సపోర్టింగ్ ద టీమ్స్, చీరింగ్ దెమ్. సో ఇది ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు టాస్క్ 2015 నుంచి. లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 5th ఇయర్. సో థ్యాంక్స్ టు ఆల్ ద ప్లేయర్స్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద వాలంటీర్స్ హూఎవర్ ఈజ్ ఆర్గనైజింగ్. ఈ ఇయర్ 2019 ఎగ్జిక్యూటివ్ టీమ్ అందరికీ చాలా కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ టాస్క్ వాళ్ళు ఇట్లాగా ఈ త్రోబాల్ కాకుండా ఎవ్రీ ఇయర్ చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. సో మిమ్మల్ని అందరినీ, వచ్చే ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. అట్లాగే ఏప్రిల్ 20th నాడు ఉగాది ఈవెంట్, లైక్ ట్రెడిషనల్ టాస్క్ ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఈ ఇయర్ ఏప్రిల్ 20th చేస్తున్నారు. సో ఆర్టిస్ట్స్ వస్తారు, ప్లస్ లోకల్ టాలెంట్. సో ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఎక్సైటింగ్. అందరూ రావాల్సిందిగా నా రిక్వెస్ట్స్ టు ఆల్ ద తెలుగు ఆడియన్స్ లివింగ్ ఇన్ సదర్న్ కాలిఫోర్నియా. ఈరోజు టాస్క్ వాళ్ళ వంటల కాంపిటీషన్కి మేము జడ్జిల కింద వచ్చామండి. అందరూ ఎన్నో రకాల వంటలు చేసుకొచ్చారు. చాలా బాగుంది. మేము పూర్తిగా ఎంజాయ్ చేసాం. మేము నలుగురం ఈనాడు ఇక్కడికి వచ్చి వీరు చేసిన నిజంగా బిందు భోజనాలు ట్రెడిషనల్, ఇటు మోడర్న్ వస్తువులు అన్నీ చేశారు, రుచిగా చేశారు. ఈరోజు టాస్క్ వారు పెట్టిన ఉగాది వంటల పోటీలకి జడ్జిగా వచ్చానండి. సో ఒక 50 పీపుల్ పార్టిసిపేట్ చేశారు ఇందులోనూ. సో అంతా చాలా వెరైటీగా అన్ని చాలా రకాల వంటలు చేశారండి ఈరోజు. ఇది మాకే కాకుండా ఇప్పుడు ఉన్న జనరేషన్కే కాకుండా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్స్ కూడా చాలా ఉపయోగపడేటట్టుగా మంచిగా చేస్తున్నారండి. టాస్క్ ఈవెంట్ వాళ్ళు కండక్ట్ చేసే కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అందరూ ఇలా తెలుగు వాళ్ళు మీట్ అవ్వడము, ఒక ఫెస్టివల్ లాగా చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేయడం, రకరకాల వంటలు టేస్ట్ చేయడము, అందరూ ఒకరినొకరు తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉన్నది. ఒక ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీరు చూస్తే కుకింగ్ కాంపిటీషను ఇక్కడ అరేంజ్ చేశాము. మొత్తం మాకు దాదాపు 50 పార్టిసిపెంట్స్ వచ్చి పాల్గొన్నారు దీంట్లో. సో ఒక్కొక్కరు డిఫరెంట్ వెరైటీస్, మన ఆంధ్ర తెలంగాణ వంటకాలు డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చి చాలా, అది మనం ఎప్పుడు తెలియని వివిధ వంటకాలు అన్నమాట. అవి చాలామంది తీసుకొచ్చారు. సో దానికి మేము జడ్జిల్ని ఒక 4 మెంబర్స్ని జడ్జెస్గా నిర్వహించి దాంట్లో కాంపిటీషన్ నిర్వహించాము. మార్చిలో వచ్చే మన వరల్డ్ ఉమెన్స్ డే అండ్ మన టాస్క్ ఎప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయడం ఉద్దేశంతో ఉమెన్స్ త్రోబాల్ అండ్ కుకింగ్ కాంపిటీషన్ ఈరోజు మనం పెడతా ఉన్నాము. అండ్ ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. అండ్ బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, కమ్యూనిటీ సపోర్ట్ అంతా రావాలి అని చెప్తూ మన ఈసీ కమిటీ అందరికీ కూడా ఒకసారి
బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మేము అనుకున్న దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. చాలా మంచి వెరైటీస్ తోటి, చాలా మంచి డెకరేషన్ తోటి, కొత్త కొత్త ఐటమ్స్ తోటి చాలామంది వచ్చారు. జడ్జిలు కూడా వచ్చారు, చాలా బాగా టేస్ట్ చేశారు. టాస్క్ ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కుకింగ్ కాంపిటీషన్ పెట్టామండి. చాలామంది పార్టిసిపేట్ చేశారు. తెలుగు, తెలంగాణ అండ్ ఆంధ్ర, రాయలసీమ వంటకాలు అందరూ రకరకాలమైన విధమైన వంటకాలు చేసుకొని ప్రిపేర్ చేసుకొని వచ్చారు. జడ్జెస్ కండక్టెడ్ ది టెస్టింగ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ ప్రైజ్ ఆఫ్ పట్టు చీర ఆన్ April 20th ఆఫ్ టాస్క్ ప్రోగ్రామ్ ఉన్నదండి. ఉగాది అండ్ శ్రీరామనవమి ఫెస్టివల్ దాని ఆధ్వర్యంలో ఈ కండక్ట్ చేసేసాము. వీఆర్ ఎంకరేజింగ్ ద మహిళల్ని కుకింగ్ కాంటెస్ట్, త్రోబాల్ అలాంటి ఈవెంట్స్లో ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ గెలిచిన వాళ్ళకి 3 ప్రైజులు ఉంటాయి ముగ్గురికి. ఫస్ట్ ప్రైజ్ శారీ ఉంటుంది. దెన్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ డెలిషియస్ ఫుడ్ ఫ్రమ్ దోసా ప్లేస్. తెలుగువారు అంటేనే ముఖ్యంగా గుర్తుకొచ్చేది రుచికరమైన వంటలు. ఇక్కడ మహిళలు ఇవాళ చాలా వినూత్నమైన రీతిలో చాలా అందంగా అలంకరించి చాలా రుచికరమైన వంటలు చేశారు. మన జడ్జెస్ కూడా వాళ్ళ న్యాయ నిర్ణేతలు మరి మన రేపు రాబోయే ఉగాది శ్రీరామనవమి ఈవెంట్ April 20th రోజు అనౌన్స్ చేయబోతున్నారు. సో ఇక్కడ దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న తెలుగువారు అందరూ కూడా మా కార్యక్రమానికి విచ్చేసి ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేయాలని